అందరికీ స్వాగతం. ఆచార్య శ్రీశక్తి ఛానల్ సబ్స్క్రైబ్. ఈరోజు శ్రీ లక్ష్మీ జయంతి, ఫాల్గుణ పౌర్ణమి. ఆమె తనయలో చెప్పినట్లు, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమృతం కోసం రాక్షసులు దేవతలు క్షీరసాగర మథనంలో అనూహ్యంగా మొదట ఆలాహలం పుట్టింది. తర్వాత కామధేనువు, అశ్వము, ఐరావతము, కల్పవృక్షము జన్మించాయి. క్రమంగా అప్సరసలు, చంద్రుడు వెలువడ్డారు. ఆ తర్వాత సమస్త సిరులకు సౌందర్యానికి పెన్నిదైన లక్ష్మీదేవి ఫాల్గుణ పౌర్ణమి నాడు సముద్రుడికి ఆవిర్భవించింది. తలుకులునే దేహంతో విరాజిల్లింది. ధగధగమనే ఆ తల్లి చూపులు సంపదలను వెదజల్లుతున్నాయి. కలువపూల దండను చేత ధరించిన లక్ష్మీదేవి మెరుపు తీగలాగా భాసిల్లింది. చుట్టూ ఉన్న దేవతలు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు, గంధర్వులు చూస్తుండగా ఆమె చూపు మంగళాకారుడైన మహావిష్ణువుపై నిలిచింది. సుందరుడు, చల్లనివాడు, కలత చెందని కలహాలకు తావివ్వనివాడు, మనసున్నవాడు, మాట తప్పనివాడు, కామ క్రోధాతీతుడైన విష్ణుమూర్తి తన భర్త అని నిశ్చయించుకుంది. పూలమాల వేసి ఆ పూర్ణపురుషుని వరించింది అమ్మవారు. అమ్మవారు వచ్చి చేరడం వల్ల విష్ణువు వైభవం ఇనుబడించింది. సకల ఐశ్వర్యాలకు నెలవయ్యారు. లక్ష్మి వరించాలంటే వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో క్షీరసాగర ఘట్టం తెలియచేసింది. అన్ని శుభలక్షణాలు కలిగిన శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ తన తత్వాన్ని తేడతల్లం చేసింది. ఇలాంటి లక్ష్మీదేవి పుట్టినరోజు ఈరోజు కావున ఆమె యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం, లక్ష్మీ పూజలు చేయడం, లక్ష్మీదేవికి నివేదనలు చేయడం వల్ల ఈ రోజు ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు అని అనేక స్మృతుల ద్వారా మనకు తెలియచేశారు. కావున ఆ లక్ష్మిని మనం ప్రార్థన చేద్దాం. ఆమె జయంతి సందర్భంగా సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి.